ఫిఫా వరల్డ్ కప్ 2026 చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైనదిగా నిలవబోతోంది. మొదటిసారి 48 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీకి కెనడా, మెక్సికో, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే ఆధునిక ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసించిన 14 మంది దిగ్గజ ఆటగాళ్లకు ఇదే చివరి ప్రపంచ కప్ కానుంది. వారిలో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, మెక్సికన్ కీపర్ గిల్మెర్మో ఒచోవో తమ 6వ వరల్డ్ కప్తో సరికొత్త రికార్డు సృష్టించబోతూ ఉండగా, క్రొయేషియా మిడ్ ఫీల్డర్ లుకా మోడ్రిచ్, జర్మనీ స్వీపర్ కీపర్ మాన్యుయల్ నోయర్, 5వ ప్రపంచ కప్ ఆడబోతున్న జపాన్ డిఫెండర్ యుటో నాగటోమోలకు ఈ టోర్నీ ఘనమైన వీడ్కోలు వేదిక కానుంది. ఇక జోష్నియా తరఫున అత్యధిక గోల్స్ వేసిన 40 ఏళ్ల ఎడిన్ జెకోకు కూడా ఇదే ఆఖరి మెగా ఈవెంట్. మరోవైపు బ్రెజిల్ స్టార్ నెయ్మార్ తన 4వ వరల్డ్ కప్లోనైనా ట్రోఫీ కల నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. అలాగే ఇంగ్లాండ్ రికార్డ్ స్కోరర్ హ్యారీ కేన్, ఈజిప్ట్ స్టార్ మహమ్మద్ సలా, నెదర్లాండ్స్ కెప్టెన్ వర్జిల్ వాన్ డైక్ వయసు రీత్యా తమ చివరి ప్రపంచంలో సత్తా చాటాలని కసితో ఉన్నారు. వీరితో పాటు బెల్జియంకు మేజర్ ట్రోఫీ అందించేందుకు రొమేలు లుకాకు, సెనెగల్ రికార్డ్ స్కోరర్ సాడియో మానే, కొలంబియాను ముందుండి నడిపిస్తున్న జేమ్స్ రోడ్రిగ్స్లకు ఇదే చివరి అవకాశం. ఈ 14 మంది దిగ్గజాలు తమ అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికేందుకు ఈ 2026 వరల్డ్ కప్ వేదికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.